हरिः ओम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। వారఫలాలు 18/12/2011 నుండి 24/12/2011 వరకు జరగబో ఫలితాంశాలు. మేషరాశి మొదట అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదము, చూ చే చో లా లీ లు లే లో లీ మొదటి అక్షరాలు మేషరాశి అవుతాయి. వీరికి ఈ వారము ఫలితాలు: ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. భూ గృహ విషయాల్లో చికాకులు పెరుగుతాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు బదిలీలు సక్రమంగా జరగవు. విలాస వస్తువులకు ధనము విరివిగా ఖర్చు చేస్తారు. సోదరులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించగలరు. మంచి గౌరవము లభిస్తుంది. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఈ ఊ ఏ ఓ వా వి ఊ వే ఓ వృషభ రాశి. వీరికి ఈ వారము గత వారము కంటే అభివృద్ధి పెరుగుతుంది. అధికారులతో సఖ్యత ఉంటుంది. ఆకస్మిక ప్రయాణములు, ధన నష్టము కలుగును. కుటుంబ సౌఖ్యం పెరుగును. ఉద్యోగులకు భేదాభిప్రాయాలు పెరుగును. భాగస్థులతో కలహము ఉండగలరు. జాగ్రత్తగా సూచన. సమాజంలో మంచి కీర్తి వస్తుంది. మిథున రాశి మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు, కా కీ కు కం జ్ఞా ఛ కే కో హ. వీరు మిథున రాశి వారికి ఈ వారము పేరు ప్రతిష్టలు పెరుగును. నిర్మాణ ప్రయత్నములు నిలిచిపోవును. అనారోగ్యము, తల తిప్పట ఉండగలదు. వృత్తి వ్యాపకములందు లాభ నష్టములు సమానముగా ఉండును. కోర్టు వ్యవహారములతో వాయిదా కోరుట మంచిది. దైవ చింతన పెరుగుతుంది. బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కర్కాటక రాశి పునరుసు 4వ పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు, హి హు హే హో డా డి డు డే డో ఇవి కర్కాటక రాశి అవుతాయి. ఈ వారము గృహమునకు సంబంధించిన పనులు సంభిస్తాయి. కృషి రంగంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య అనుకూలం లోపిస్తుంది. కార్యములు ఆలస్యమవుతాయి. అప్పులు చేయవలసిన పరిస్థితి వస్తుంది. కోపం పెరుగును. జాగ్రత్త వహించగలరు. మానసిక ఒత్తిళ్లు ఉంటాయి. మాట విలువ పెరుగుతుంది. సింహరాశి మక 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1 పాదము, మా మీ ము మే మో టా టీ కు టే ఇవి సింహరాశి అవుతాయి. వీరికి ఈ వారము ఉద్యోగులకు బదిలీలు సక్రమంగా ఉండవు. వ్యవహారాల్లో జయము, కుటుంబంలో సహాయ సహకారములు ఉండగలవు. విదేశ ప్రయాణములు చేయు ప్రయత్నములు ఫలితాన్ని ఇస్తాయి. స్పెక్యులేషన్ ద్వారా ఆకస్మిక ధనప్రాప్తి, ఉద్యోగస్తులకు స్థాన చలనము ఉండగలదు. ఆధ్యాత్మిక రంగాల్లోని వారికి కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు, టో పా పీ పు షం నా టా పే పో ఇవి కన్యారాశి అవుతాయి. వీరికి ఈ వారం వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శారీరక ఇబ్బందులు ఉంటాయి. స్నేహితుల సహాయం, సహకారాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల ఏకీభావం ఉంటుంది. బంధు మిత్రులతో విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించగలరు. తులారాశి చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు, రా రీ రు రే రో తా తి తు తే ఇవి తులారాశి అవుతాయి. వీరికి ఈ వారము కాంట్రాక్ట్ పనుల వల్ల ధనలాభం, శక్తికి మించిన పనులు చేయవలసి వచ్చును. స్త్రీ సౌఖ్యము, విదేశ ప్రయాణము, పదవీ లాభం పొందగలరు.
పిల్లల అభివృద్ధికి పెట్టిన ఖర్చు మంచి ఫలితాలను ఇవ్వగలదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు, తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఇవి వృశ్చిక రాశి అవుతాయి. వీరికి ఈ వారము ఉద్యోగస్తులు కోరిన చోట్లకు బదిలీలు పొందగలరు. ప్రతి వ్యవహారము కూడా అనుకూలంగా ఉండగలరు. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో మాట దక్కుట కష్టము. రుణబాధలు తగ్గును. శిరోవ్యాధులు ఉండగలవు. ధనస్సు రాశి ఈ రాశి వారికి మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదము, యో, ఏ, బా, బి, భూ, ద, బా, డ, బి ఇవి ధనస్సు రాశి అవుతాయి. వీరికి ఈ వారము లాయర్లకు పదోన్నతి, వైద్యులకి గుర్తింపు వస్తుంది. దూరపు బంధుమిత్రులు దగ్గరవుతారు. మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం వస్తుంది. బాకీలు ఆలస్యమవుతాయి. ప్రముఖులను కలిసే అవకాశాలు ఉన్నాయి. మంచి గౌరవం వస్తుంది. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణ 4 పాదములు, ధనిష్ఠ 1, 2 పాదములు, బో, జ, జీ, జూ, జే, జో, గ, గి ఇవి మకర రాశి అవుతాయి. వీరికి ఈ వారము ఉద్యోగంలో మంచి రాణింపు వస్తుంది. మిత్రుల ప్రోత్సాహం ఉండగలదు. కళత్ర అనారోగ్య సూచనలు ఉన్నాయి. పాత బకాయిలు వసూలవుతాయి. గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అవగాహన ఉంటుంది. నూతన ప్రయాణములకు అవకాశాలు కలుగును. శాస్త్రవేత్తలకు అవకాశాలు, ప్రోత్సాహము, గుర్తింపు లభిస్తుంది. కుంభరాశి ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిష 4 పాదములు, పూర్వాభద్ర 1, 2, 3 పాదములు, గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద ఇవి కుంభరాశి అవుతాయి. వీరికి ఈ వారము శక్తికి మించిన కార్యములు చేయవలసి వస్తుంది. ఇతర విషయముల మీద శ్రద్ధ పెరుగుతుంది. కోర్టు వ్యవహారములు స్తంభిస్తాయి. వాహన ప్రమాద సూచన. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. చేపట్టిన పనులు ముగింపుకు వస్తాయి. అన్నిటిలో కూడా శ్రద్ధ పెరుగుతుంది. మీనరాశి పూర్వాభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు, ది, దు, శ, జు, ద, దే, దో, చ, చి ఇవి మీనరాశి అవుతాయి. వీరికి ఈ వారము వ్యాపార సౌఖ్యము, కుటుంబంలో ఆనందముగా ఉంటారు. అధికారులతో సఖ్యతగా ఉండి పనులు అనుకూలం చేసుకుంటారు. అప్పుల బాధ తగ్గుతుంది. భాగస్వాములతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించవలసి ఉంటుంది. వస్త్ర వ్యాపారులకు వ్యాపారం చురుగ్గా సాగుతుంది. సోదరులతో మైత్రి ప్రయత్నములు జయమవుతాయి. ఓం శాంతి. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణేషు సద్భావనాస్తు, విశ్వేషాం కళ్యాణమస్తు, సర్వేషాం దిగ్విజయ ప్రాప్తిరస్తు. స్వస్తి సర్వేషాం సన్మంగళాని భవంతు. సర్వే జనాం సుఖినో భవంతు. ఈ వారఫలాలు మీరు జాతకాలు తెలుసుకోవాలంటే మా వెబ్సైట్ నందు కలవాలి. www.telugujatakaam.com లో సంప్రదించండి.